వేటగాని ఉరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద ఆకాశయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద ఆకాశయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఉరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద ఆకాశయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగము మమ్మేమి చేయదు, మా గుడారము సమీపించదు. రోగము మమ్మేమి చేయదు, మా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా మా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, మా శృంగమా మా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, మా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, మా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఉరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద ఆకాశయమిచ్చావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగులకుండా
నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించే ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచిన విడవని యేసయ్యా విడవరు ఎడబాయనని నా తోడై నిలచితివా అందరూ నన్ను విడచిన విడవని యేసయ్యా విడవను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నీ ప్రేమ మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించే
ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికియున్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానం చే నన్ను హేళమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే శ్రమలు శోధనలు నన్నావరించగా అజ్ఞానం చే నన్ను హేళమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికియున్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే హల్లెలూయా ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 చెల్లెకుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ అన్న కుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కాచెను నీ ప్రేమ సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కాచెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 యేసయ్యా
చూచువడా నిత్యం కాచువడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నీ లేచి ఎండుట కూర్చుండుట నీ లేచి ఎండుట బాగుగా వెరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువడా నిత్యం కాచువడా తలంపులు తప్పనియు అన్నీయు ఎరిగి ఉన్నావు తలంపులు తప్పనియు అన్నీయు ఎరిగి ఉన్నావు నడిచినాను ఈ పడుకున్నాను అయ్యాను వెరిగి ఉన్నావు నడిచినాను ఈ పడుకున్నాను అయ్యాను వెరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువడా నిత్యం కాచువడా నన్ను చూచువడా నిత్యం కాచువడా వెనకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెనకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువడా నిత్యం కాచువడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండోట నీ లేచి ఎండోట కూర్చుండోట నీ లేచి ఎండోట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువడా నిత్యం కాచువడా పిండమునే ఎండగాని కన్నులకు మరుగని నుండలేదయ్యా పిండమునే ఎండగాని కన్నులకు మరుగని నుండలేదయ్యా విచిత్రముగా నిర్మించితివి ఆశ్రయమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివి ఆశ్రయము కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువడా
నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండోట నీ లేచి ఉండోట కూర్చుండోట నీ లేచి ఉండోట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. దేవుడు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రాలు. బిడలు నాయన ఈ చక్కటి కూడికని ఏర్పాటు చేసుకుని నీ సేవకులను సంఘాన్ని అలాగే నాయన బంధువులను పిలుచుకుని నామాన్ని స్తుతించాలని బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. దాన్ని ఇంతవరకు పాటల ద్వారా నామను మహిమ తెచ్చుకున్నారు. ఇంకా కొద్ది నిమిషాలు నీ వాక్యం ఇచ్చి నాయన ఈ కూడికని ఇంకా నామను మహిమకరంగా మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరి కుటుంబ సభ్యులు లేచి సాక్ష్యాన్ని చెప్పాలని ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. తదుపరి మనము ముందుకు వెళ్దాం. మనకు వందనాలండి. మరి అయ్యగారు అమ్మగారికి వందనాలు, ఆత్మీయ తండ్రికి వందనాలు. మరి గత వారం నుండి వారం వరకు ఆయన రెక్కల కింద మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడాడండి. మరి మళ్ళీ నా తల్లిదండ్రి చేసిన ప్రార్థనే మేము ఈరోజు ఇలా ఉన్నామంటేని మరి అలాగే ఆత్మీయ తల్లి కూడా మా పట్ల మరి అమ్మమ్మ మరి ఎంతగానో ప్రార్థన చేయదు. మరి మా చిన్నప్పుడు మాకు ఏమి లేకపోయినా మమ్మల్ని ఆదుకుని అమ్మమ్మ ఎంతగానో ఎంత శ్రమలు వచ్చినా ఎంత బాధ వచ్చినా మాకు ఎంతగానో ఓదార్పుగా ఉండేది. ఒకప్పుడు మాకు తినటానికి అన్నం కూడా లేని స్థితి కూడా ఉంది. అయినప్పటికీ అయ్యగారైనా అమ్మగారు అయినా వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతగానో ఆదుకుండేవారు. మరి ప్రతి విషయంలో కూడా చిన్న విషయం ఏంటి పెద్ద విషయం ఏంటి అమ్మమ్మకే చెప్పేవాళ్ళం. మరి నాకు అప్పుడు వివాహం అవ్వలేదు. నాకు ఇప్పుడు ఎందుకు చెప్పాలనిపించింది. నాకు పొద్దున్న పేరాపన వచ్చింది. నేను ఎప్పుడూ అమ్మమ్మ గురించి చెప్పట్లేదు, నేను ఆవిడ చేసిన మేలుల గురించి. మరి నాకు మనసులో పేరాపన వచ్చింది. మరి మేము అప్పుడు ఉపవాస కూడికలు జరుగుతున్నప్పుడు నాకు వివాహం అవ్వలేదు. మరి మా నాన్న సంబంధాలకి తిరిగివాడైనా మా నాన్న కోపం వచ్చి కూడా తిట్టేసేవాడు. ఎక్కడ కుదిరేది కాదని తిట్టేసేవాడు మా నాన్న కూడా. ఆయన తిరిగి ఇసిగిపోయాడు అన్నమాట. ఇసిగిపోయి మా కోసం చాలా బాధపడ్డాడు. నా కోసం అయితే చాలా బాధపడ్డారు మా అమ్మమ్మ మా నాన్న. మరి అప్పుడు కూడా నాకు అమ్మమ్మ చాలా ధైర్యం చెప్పేది. ఎప్పుడు మా చెల్లి నేను అమ్మమ్మ దగ్గరే ఉండేవాళ్ళం. మరి అప్పుడు నాకు 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థనలో ప్రవచనం చెబుతుంది. ఏమనంటే, నీకు వివాహం అయిపోద్ది, మనిషి అందంగా లేడని ఒప్పుకోవద్దు, నీ మనసు చెప్తుంది మనిషి అందంగా లేడని ఒప్పుకోవద్దు అని నాకు మనసు చెబుతుంది. అమ్మమ్మ ప్రవచనం చెబుతుంది. ఆయన పేరు సమూయేలు అని వస్తుంది. సమూయేలు నీ కోసం వస్తున్నాడు, నీ బాధ్యత మోసేది ఆయనే మళ్ళీ అని ప్రవచనం చెప్పింది ఫస్ట్ సారి. మళ్ళీ ఫస్ట్ కూడిక అయిపోయింది, పొద్దున్న కూడిక అయిపోయింది. మధ్య చందపూడ కూడికలో మళ్ళీ ఇది ప్రవచనం చెబుతుంది అమ్మమ్మ. నేను అనుకుంటున్నాను అమ్మమ్మ కానీ చెబుతుందేమో అనుకున్నా. అమ్మమ్మ అంటే అమ్మగారు, పెద్దమ్మగారు, అమ్మమ్మ అనేవాళ్ళం మేము. అని ఆవిడ 2వ మీటింగ్లో ఏమని చెప్తుందంటే, నీకు కుమారుని ఇస్తున్నాను, ఆయన పేరు పేతురు అని పెట్టమని ప్రవచనంలో చెబుతుంది నాకు. అప్పుడు నాకు వివాహం అవ్వాల, నాకు సంబంధం కూడా రాలేదు అప్పటికి. అయినప్పటికీ ఇలా చెబుతుంది ఏంటి అని నేను 3వ రోజు మీటింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత 3వ రోజు మీటింగ్లు అయిపోయిన సంబంధం వచ్చింది నాకు సమూయేలు కోసం. వచ్చినప్పుడు ఈ సంబంధం ఓకే అయిపోయింది మాకు. వచ్చినప్పుడు మళ్ళీ ముందు నుంచి అలాగే పాస్టర్ అమ్మగారు ప్రవచనం ఏమైతే ఇలా చెబుతూ ఉందో ఆ ప్రవచనమే పలుకుతుంది. నీకు ఫస్ట్ కుమారుని ఇత్తన, ఆయన పేరు పేతురు అని పెట్టమని.
అని నేను ఇలాగే ప్రార్థన చేసుకుంటా ఉన్నా. నేను అసలు స్కానింగ్లు తీయించుకునేదాన్ని కాదు, ఒక ట్యాబ్లెట్లు మింగేదాన్ని కాదు. అమ్మమ్మ ప్రార్థనే. అమ్మమ్మతో చెప్పేవాళ్ళు వెళ్ళి ఆ దేవుడే ఉన్నాడమ్మ. తిని తిని అన్నమైనా మాకు పెట్టింది. అట్టి స్థితిలో నుండి అమ్మమ్మ మరి ఆ రోజు అమ్మమ్మ మమ్మల్ని ఇంత ధైర్యపరచకపోతే మేము ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా మేము దాటకపోదు. మరి ఆయన పేరు పేతురు అని పెట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళేసుకున్నాను. నేను నీళ్ళేసుకున్నప్పుడు మళ్ళీ నీకు కుమారుని ఎత్తున్నాను ప్రవచన పలుకుతుంది. ప్రవచన పలుకుతుంటే నేను అన్నాను ఇప్పుడు చూసినా నాకు 9వ నెల వచ్చేదాకా ప్రవచనం నీ కుమారుని ఎత్తున్నానమ్మా, నీ కుమారుని ఎత్తున్నానని అమ్మగారిలో ఉండి మాట్లాడేవాడు దేవుడు. మాట్లాడినప్పుడు నేను అన్నాను, అమ్మమ్మతో చెప్పేదాన్ని ఏమని, అమ్మమ్మ పగిలి చెప్పేదాన్ని, నాకు ఆడపిల్ల కావాలి అమ్మమ్మ, ప్రార్థన చేయమ్మమ్మ అంటేనే దేవుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడమ్మా అనేది. మళ్ళీ చేసేది నా కోసం చాలా ప్రార్థన చేసేది. మేము చాలా బాధలు పడ్డాం, ఒక కష్టం కాదు మాది. అమ్మమ్మ అట్టి రీతిగా మమ్మల్ని లేవనెత్తింది. మళ్ళీ నేను మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఆడపిల్లలు ఇంక చూసేదాన్ని నీళ్ళు వేసుకుంటున్నప్పుడు నాకు ఆడబిడ్డలు ఇచ్చాడు, 2 బిడ్డలు ఇచ్చాడంటే దేవుడే ఇచ్చాడు నాకు. ఎంతగానో కృప చూపాడు. మరి ఈరోజు ప్రార్థన పెట్టుకోవడానికి కారణం సమయాలు. నేను అన్నాను పల్లవి పుట్టినరోజు 23వ తారీఖునే కదా ఈ నెలలోను, ఆ రోజున ఎట్టుకొచ్చాయ్యా అన్నాను. లేదు కుమారు, నాకు పేరాపన వస్తుంది, ప్రార్థన ఎట్టుకుందాం ఒకసారి అయ్యగారిని అడుగు. అప్పటికి ఎంత అయిపోయింది, 12 అయిపోయింది పగులు ఈరోజు. అయితే నేను అయ్యగారికి ఫోన్ చేసిన వెంటనే, అయ్యా నేను ఇలా ప్రార్థన పెట్టండి అయ్యగారు, ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అయ్యా అంటే, అయితే పెట్టేసుకోమని మాకు చాలా సంతోషం వేసింది. నాకైతే నేను అనుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, అయ్యా ఎవరింట్లో అన్న ప్రార్థన ఉంటే నాకు ఈ ఇంట్లో ప్రార్థన ఉండదు అయ్యా అని నేను అనుకున్నాను. అప్పుడు వెంటనే ప్రార్థన చెప్పేయమ్మా అన్నారు. దేవుడు ఎంతగానో మమ్మల్ని కృప ఎంతగానో కాచాడు. ఆయన ఈ సంవత్సరం అయిపోయింది ఆయన కాలు దెబ్బ తగిలి. ఆ కాలు విషయంలో కూడా చాలా ఎన్నో ఇబ్బందులు. మాకు ఈ సంవత్సరం ఎన్ని కష్టాలంటే ఏడని రోజే కానీ ఏడ్చిన రోజు లేదు. 10 రోజులు ఏడ్చానంటే నేను ఎంతో మేలు చేసాడు నా దేవుడు. ఈ సంవత్సరంలో ఇన్ని కష్టాలు పడ్డానంటే నాకు 2 మేలు చేసాడు దేవుడు. ఆయన చేసిన మేలు కంటికి కనబడవు, చెవికి కనబడవు. ఆయనకి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేను. ప్రతి విషయంలోనూ నా భర్త నేను ముందైతే ప్రార్థనలో బాగా ఎదిగి నడిచేవాళ్ళం కాదు. దేవుడు మాకు పేరాపన ఆయనే ఇచ్చేస్తూ ఉన్నాడు. కష్టం పడినా కానీ మాకు మేలు చేస్తూ ఉన్నాడు ఆయన చేసిన మేలు మేము అసలు ఎన్నడికే మర్చిపోలేము. ఆయన ఎన్ని మేలులు చేస్తున్నాడంటే ఆ మేలులన్నిటికీ కారణం నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, ముఖ్యంగా ఆత్మీయ తల్లి చేసిన ప్రార్థన. అప్పుడు మాకు అన్నం లేనప్పుడు కూడా అన్ని విషయాల్లో మాకు ఏ విషయమైనా అమ్మమ్మకే చెప్పేవాళ్ళం మేము. మాకు కష్టమైన నష్టమైన అన్ని విషయాల్లో మమ్మల్ని ఇలా చేరదీసింది. తన బిడ్డల కిందే మమ్మల్ని చేరదీసింది. ఎప్పుడు కూడా ఏ విషయం కూడా మేము చెప్పిన విషయం వాళ్ళకి చెప్పడం కానీ అదేముండేది కోసం అన్ని దినము మా కోసం ప్రార్థన చేసింది. లాస్ట్ సారిగా అమ్మగారిని ఇక్కడ తీసుకొచ్చాను, పెద్దమ్మగారిని. నేను ఆటో కట్టించుకుని ప్రార్థన పెట్టుకునేదాన్ని. ప్రార్థన పెట్టుకున్నప్పుడు అమ్మగారు ఏం చెప్పిందంటే ఆ గుమ్మం కాడికి వచ్చింది ప్రార్థన, ఆవిడ ప్రవచనం పలికింది అక్కడ. ఏమనంటే, నా దొండము నా దుడ్డుగారు ఇక్కడ ఉంచాను, నేను నీకు శ్రమ నేను దయచేస్తాను, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు తోడై ఉన్నానని అక్కడ ప్రవచనం పలికింది పెద్దమ్మగారు. ఆ విషయాల కొరకు నాకు భయం అంటే ఉండదు. ఇక్కడ ఈ తోటలో అయితే ఎవరైతే ఉండలేరు. ఎంతగానో అమ్మగారు ఎంతగానో మాకు ఎంతగానో ధైర్యం ఇచ్చింది. అన్ని విషయాలు దైవ సేవకుడు కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసిన ఎత్తుతాడు. ఎత్తి ఒకవేళ నాకు కష్టం వచ్చిందనుకో, అలా కాదు కుమారి, ఎలా కుమారి అని చెప్తాడు ఆయన. నాకు నేనే కోప్పడిపోతాను ఇంకాను. ఆయనే ఫోన్ చేసి అలా కాదమ్మా, ఇలా చెయ్యాలి అని చెప్తాడు ఆయన. ఆత్మీయ తండ్రికి కూడా వందనాలు. నన్ను ఇలా చూసినందుకు. అన్ని విషయాల్లో నాకు అత్తమాంగారు లేకపోయినా నాకు తల్లిదండ్రులు ఉండేవి. వీళ్ళందరూ నన్ను ఆదరించారు. పేతురు విషయంలో కూడా మాకు అన్నదమ్ములే, నా తమ్ముడు కానీ చెల్లెలు కానీ మరిది గారు కానీ అందరూ ఆడికి దెబ్బ తగిలి రోజున ఒక్కరం కూడా అసలు 3 రోజులు అన్నం తినలేదు మేము.
అయినప్పటికీ ప్రార్థనే చేసుకునేవాళ్ళం. ఆయన ఆడికి ఒక్క రూపాయి లేకోకుండా ఆ ప్రశ్న అంత ఇదిగా అయింది. మరి ఎంత స్థితిలో నుండి మమ్మల్ని లేవనెత్తినాడు. ఇప్పుడు నా ఇంట్లో ఒక్క రూపాయి లేదనుకుంటాను నేను ఈరోజు. కానీ నాకు ఎటు నుంచి వచ్చేస్తాయో తెలీదు. నాకు కావాలనుకుంటే అలా వచ్చేస్తాయి. ఇవాళ ప్రార్థనకు కూడా నా దగ్గర డబ్బులు పోస్ట్ ఆఫీస్లో చూసుకుంటే 4,000 ఉన్నాయి. వెళ్ళి తెచ్చుకుని ప్రార్థన పెట్టుకున్నప్పుడు దేవుడు నాకు అంత ఫెయిల్ చేయాలి. మరి మా కుటుంబం కోసం, నాకు ఇచ్చిన 2 బిడ్డల కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. పేతురు విషయంలో ఇగో 16 సంవత్సరాలు పూర్తయి ఆయనకి, ఈ 17 సంవత్సరాలు వస్తున్నాయి. మరి ఈరోజు మరి ఆయన కోసం, నా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి పూట దేవుని సముఖంలో చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి మరి సమూయేలు గారి కుటుంబానికి మరి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడి బిడ్డలను దీవించును గాక. మరి వారి జీవితంలో దేవుడు చాలా మేలులు చేసుకుంటూ వచ్చాడు. అందుచేతను మరి ఈ రోజున బిడ్డలు ఈ రీతిగా నిలబడి ఉన్నారు. భక్తుల ప్రార్థనలు, దైవ సేవకుల ప్రార్థనలు ఊరికినే పోవు. మరి ఆమె చెప్పినటువంటి విషయాలు మరి చాలా రోజుల క్రితం సంగతులు ఆమె జ్ఞాపకం చేసింది. మరి చక్కగా దేవునితో వారు నమ్మకంగా నడిచేవారు, సేవకురాల దగ్గర చక్కగా పరిచయం చేసేవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాంటి వారిని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. అది మన పిల్లలకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే మరి ఈరోజు మేము చెప్పగలం, మరి సంఘంలో చక్కగా నడిచినటువంటి యవన బిడ్డలు అందరూ బాగున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజున వారు మంచి మంచి కుటుంబాల్లో మరి ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని ఉంచాడు. ఎందుకనంటే మరి ఆనాడు చేసినటువంటి సేవకులు చేసిన, అమ్మగారు చేసినటువంటి ప్రార్థన, మరి వారు చక్కగా దేవుని మార్గములో నడిచినటువంటి రీతిని బట్టి వారి కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు వరకు కూడా మేము నెత్తి కొట్టుకుని చెప్పే విషయం ఏంటంటే, మీ పిల్లలను కూడా అదే రీతిగా ఉంచండి. దేవుడు మనకంటే ఎక్కువగా వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మార్గములో నడిచేటువంటి పిల్లల్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. పిల్లరా, రోజులు గడిచిపోతాయి, కాలం దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది. కాలం మన కోసమే కూర్చోదు, ఆ కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లరా, అన్నీ కూడా బైబిల్లో చెప్తుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి, ఏది ఆగదు. అయినప్పటికీ కూడా ఆయన చిత్తము చేయవాడు నిరంతరము నిలుచునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చిత్త ప్రకారంగా జీవించేటువంటి వారు భూమి ఆకాశములు గతించిపోయినా వారు ఎప్పుడు నిత్యము నిలిచే ఉంటారు. పిల్లరా, కాలం ఎటువంటి కాలమైనా, పరిస్థితులు ఏమైనా సరే వారు నిత్యము నిరంతరం నిలిచి ఉంటారు. ఏది కూడా కదపలేదు. ఈ రోజున పిల్లలు అటువంటి కృపలోనికి మన పిల్లలు రావాలని దేవుని సేవకులుగా మేము మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చక్కటి సాక్ష్యం ప్రియులరా, అద్భుతమైన సాక్ష్యం. దేవునికి ఈ యొక్క సాక్ష్యము ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడి ప్రభునామను స్తుతించి కొన్ని మాటలు దేవుని వాక్యంలోంచి మనం ధ్యానం చేద్దాం. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను బ్రతుండలేనయ్యా. ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను బ్రతుకలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మాలయ్యా. నిన్ను
కోరేవాడా ఆశలు తీర్చేవా. పాడదాం అందరం. ఆనందం కోరేవాడా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమ నిధి నిజమైన ధన్యత నాది. యేసయ్యా యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పాడదాం అందరూ, పిలవండి. యేసయ్యా యేసయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదలాకుంటు. నీ వేలకు అలవాటయ్యే నీ పాదము వదలాకుంటు. నీకిష్టమైనది అనుకుంటిని నీతో చేరి. నీకిష్టమైనది అనుకుంటిని నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కలిసి పాడదాము స్వరమెత్తి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా
స్తోత్రాలు చేద్దామా? యేసయ్య నామమున భజిద్దామా? హల్లెలూయా. ఆరాధన 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 నీకే ఆరాధన నీకే స్తోత్రాత్మన నీకే ఆరాధన యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించక ఓరి హల్లెలూయా 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 ఆరాధించక నేను ఉండలేనయ్యా. నువ్వు మేలులు ఎన్నో చేయగలిగిన దేవుడు నాయనా. అయ్యా మమ్మల్ని విడువక మమ్మల్ని కాపాడుచున్న దేవుడు తండ్రి. అయ్యా నీకే వందనాలు ప్రభా. ఎడతెగక నీ కార్యములు జరిగించుచున్న దేవుడు నాయన. అయ్యా మా మేలు కోరే దేవుడు, మా ఆనందము కోరే దేవుడు, మా సంతోషము కోరుకునే దేవుడు నాయన. నాయన నీకే వందనాలు. నేమిచ్చి రుణము తీర్చలేము తండ్రి. ఈ పోటీ రాత్రి ఇంతగా నేను నామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. అయ్యా బిడ్డల పట్ల మీరు ఎంతకాలం ఎన్నో మేలులు చేశారు. ఇంకను కూడా బిడ్డల పక్షం మీరు ఇంకను గొప్ప కార్యాలు చేసి బిడ్డలు మీరు దీవించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మరి సహోదరి చక్కగా సాక్ష్యం చెప్పారు. మరి వారు దేవుని సన్నిధిలో మరి నడిచినటువంటి రీతిని బట్టి మరి వివాహాలు కాకమునిపే వారు దేవుని సన్నిధిలో మరి సేవకురాలు, మరి దేవుని సేవకుల యొక్క మరి అడుగులలో వారు నడిచినటువంటి రీతిని బట్టి రోజున కుటుంబాలను బిడ్డలను దేవుడు చక్కగా దేవుడిచ్చాడు, నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి వారి బిడ్డలు ఇంకా గొప్పగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే, పిల్లరా కృపలో నుండి అధికమైన కృపలోనికి మనం వెళ్ళాలి. అర్థమైందండి? కృపలో నుండి అధికమైన కృపలోనికి ఏమండి ప్రతిదీ అధికములోనికి మనం వెళ్ళాలి. అర్థమైందండి? మేలులు వెంబడి మేలులు మనము పొందాలి. పిల్లరా కృపలో నుండి అధికమైన కృపలోనికి, మేలులో నుండి అధికమైన మేలుల్లోనికి, పిల్లరా ఆశీర్వాదములో నుండి అధికమైన ఆశీర్వాదములోనికి మనము మన పిల్లలు వెళ్ళాలి. అంతేగాని మన పిల్లలు కూడా మనకులాగా ఉంటే కుదరదు. అర్థమైందా? మన పిల్లలు మనకులాగా ఉంటే కుదరదు. డబల్ పోర్షన్ పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా డబల్ పోర్షన్ అంటే 2 పాళ్ళు అభిషేకమైన ఆశీర్వాదమైన దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున డబల్ పోర్షన్ బ్లెస్సింగ్ మన పిల్లలు పొందాలి. అంటే 2 అంతల ఆశీర్వాదం. బైబిల్లో అనేకమైన సందర్భాల్లో 2 అంతల ఆశీర్వాదం, 2 అంతల అభిషేకం. అర్థమైందండి? అంటే 2 పాళ్ళ ఆత్మ, అంటే డబల్ పోర్షన్ అనేటువంటి వర్డ్ బైబిల్ ఎక్కువగా కనపడుతుంది. అంతేగాని నాకు ఇది సరిపోద్ది, నేను ఇలా ఉంటే సరిపోద్ది అంటే కుదరదు. మనం ఎప్పుడు కూడా ఏమైపోవాలా? డబల్ అయిపోవాలి. చెప్పండి, ఏమవ్వాలా? ఏమవ్వాలి? మనం డబల్ అవ్వాలి. అంటే మనం ఉన్నదాంతో మనం సరిపెట్టుకుంటే కాదు, మనం డబల్ అవ్వాలి. అంటే మరి దేవుడు అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవునిలో అధికమైన ఆశీర్వాదం, అధికమైన కృప, అధికమైన మేలులు ఆయన నుండి మనం పొందుకోవాలి. ఎందుకనంటే ఆయన ఇస్తానని చెప్తున్నాడు. ఇచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఇప్పుడు ఈ కుటుంబాన్ని చెప్పేది ఏంటంటే, మరి వారి కంటే వారి పిల్లలు ఇంకా గొప్పగా ఉండాలి. అది దేవుని సేవకులుగా మా ప్రార్థన. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ ఏం చెప్తుంది ఈ రోజున? మరి పూట అసలు కోటం ఏంటి అని అంటే, పేతురు నిమిత్తం ఆ బిడ్డ మరి బర్త్డే సందర్భంగా, అంతేకాదు గతించిన దినాల్లో ఆ బిడ్డ జీవితంలో దేవుడు చేస్తున్న మేళ్ళన్నీ కూడా పురస్కరించుకుని కోటం పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజున పిల్లల గురించి నేను కొన్ని విషయాలు నేను ఖచ్చితంగా చెప్తాను. దేవునికి స్తోత్రం. పిల్లలు అలాగే వారి తల్లిదండ్రులు. చెప్పండి, పిల్లలు
వారి తల్లిదండ్రులు. ఈ రోజున ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అర్థమైందండి పిల్లరా? చాలా ఇంపార్టెంట్. దేవుని చిత్తం అయితే మరి నేను ఎప్పుడైనా మందిరంలోకి వచ్చినప్పుడు మరి చక్కగా చెప్తాను. అయితే ఈ పూట కొద్ది విషయాలు నేను పిల్లలు వారి తల్లిదండ్రులు వీళ్ళెవరో మన కొత్త వాళ్ళు ఏం కాదు, మనం ఎప్పుడు వాళ్ళ గురించి వింటానే ఉంటాం. అయితే ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ పూట నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయ్యగారు కూడా అనేక సందర్భాల్లో పిల్లల గురించి చెప్తూ ఉంటారు కదండి. అనేక సందర్భాల్లో చెప్పి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత నేను కూడా చెప్తున్నాను పిల్లరా. అయితే ఇంకా వినేవాడు ఎన్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఈరోజు ఒక స్కూల్ కాడికి వెళ్తే మాస్టర్ చెప్పిన మాట, అసలు కరోనా వచ్చిన తర్వాత అండి పిల్లలకు చెప్పలేకపోతున్నాం పాస్టర్ గారు అన్నారు. ఏం జరిగింది ఈ కరోనా అంటే ఆయన ఒక మాట చెప్పాడు, నాకు కూడా అందలేదు. ఏంటనంటే ఆ మాస్టర్ ఏమన్నారంటే, ఇప్పుడు ప్రతి పిల్లలు సెల్ ఫోన్కి దీనికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళకి చదువు మీద మనసు లేదండి. ఇదంతటికి కారణం ఏంటంటే కరోనాలో 2 సంవత్సరాలు స్కూల్కి సెలవులు వచ్చినాయి కదా. అయితే వాళ్ళు కూడా మనతో ఇంటికాడ ఉంటే ఆ సెల్ ఫోన్లు కొంచెం దగ్గర అవ్వటం వలన ఇప్పుడు దానికి పూర్తిగా బానిస అయిపోయి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు చదువు కంటే కూడా దాని మీద వాళ్ళ మనసు దాని మీద పెట్టేస్తున్నారు. చివరికి చదువైనా మానేస్తున్నారు కానీ బడైనా మానేస్తున్నారు కానీ ఆ సెల్ ఫోన్లు విడిచిపెట్టట్లేదు పాస్టర్ గారు. చాలా దారుణం అయిపోయిందండి పిల్లల సంగతి అని ఆయన చాలా బాధపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. ప్రియమైన దేవుని సంగమ, పిల్లలను పెంచడం అనేది, పిల్లల్ని వృద్ధి చేయడం అనేది ఈ రోజున చాలా పెద్ద టాస్క్. ఈ రోజున మనం ఒక తల్లిదండ్రులుగా ఏమైనా చేయగలుగుతున్నాం. ఏమండి, ఒకటి కొనాలంటే కొనగలుగుతున్నాం, ఒకటి కట్టాలంటే కట్టగలుగుతున్నాం, ఒకటి నిర్మించగలుగుతున్నాం, ఏదైనా ఒకటి ఆలోచిస్తే దాన్ని మనం దాని పని చేయగలుగుతున్నాం. అయితే ఒకటి చేయలేకపోతున్నాం ఏంటంటే మన పిల్లలు మనం అనుకున్నట్టుగా మన పిల్లల్ని చేయలేకపోతున్నాం. ఈ భూమి మీద ఏది కష్టమైన పని అంటారు? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. మీకు చెప్పాను, ఇల్లు కట్టాలనుకుంటా 10 సంవత్సరాలు బట్టి, ఏమైనా డాబా కట్టాలనుకుంటా కట్టేస్తున్నావు. 10 సంవత్సరాలు కష్టపడి రూపాయి పోగు చేసి ఏం చేస్తున్నావు? కడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే 1 ఎకరం పొలం కొనాలనుకున్న 10 సంవత్సరాలు బట్టి, ప్రభా నాకు పొలం దయచి రెక్కలు మొక్కలు చేసుకుని డబ్బులు దాసి కనీసం మంచి భోజనం కూడా తినకుండా నువ్వేం చేస్తావు? ఎకరం పొలం కొన్నావు, సాధించేస్తున్నావు. అయితే నేను అడుగుతున్నాను, నీ పిల్లలను నీవు అనుకున్నట్లుగా నువ్వు చేయగలుగుతున్నావా? నీ వల్ల అవుతుందా? అవ్వట్లేదు. ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకుందాం. మనం చేయగలుగుతున్నాం? ఈ రోజున పిల్లల తల్లిదండ్రులు ఎక్కడ ఓడిపోతున్నారంటే పిల్లలను పెంచే పద్ధతిలో ఓడిపోతున్నారు. ఈ రోజున ఒక తల్లిదండ్రి లోకాన్ని జయించుకొచ్చేస్తున్నారు, ప్రపంచాలు జయించుకొచ్చేస్తున్నారు. ఇంక మేము ఏమైనా చేయగలం అనుకుంటున్నారు, కానీ ఎక్కడికి వచ్చేటప్పుడు ఓడిపోతున్నారంటే పిల్లలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి 90% ఫాల్ట్ ఎవరిదంటే తల్లిదండ్రులదే. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు పరిశుద్ధ గ్రంథంలో ఎవరి పిల్లలు ఆశీర్వదించబడ్డారు, అసలు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అన్న ఈ కోణంలో కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేద్దాం. నేను చెప్పేది అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన పిల్లలు ఏమవ్వాలంటే ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 28వ కీర్తన అది మనకి కుటుంబ కీర్తనగా ఉంటుంది. పిల్లరా, ఆ కీర్తన ఒకసారి మనం కొంచెం చదివితే అక్కడ కొన్ని చక్కటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇదందరికీ మనకు తెలుసు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచే వారందరూ కూడా ఏమవుతారు? ధన్యులు. అంటే ఏముండాలి ఒక కుటుంబానికి? పిల్లరా, కుటుంబంలో ఉండేటువంటి తల్లిదండ్రులకైనా పిల్లలకైనా, ఈ కుటుంబంలో ఉండేటువంటి బుల్లికైనా చిన్నికైనా ఎవరికైనా ఏముండాలి? దేవుని భయము, దేవుని భక్తి ఉండాలి. ప్రియులారా, ఇలా ఉండగలిగితే అక్కడ దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవలె ఉండెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. పిల్లరా, ఇక్కడ చాలా మన కుటుంబానికి ఇప్పుడు ఏం చేయాలి? మన కష్టార్జితం కూడా ఏమవ్వాలి?
ఆశీర్వదించబడాలి. ఏమన్నా మన కష్టార్జితం. ఈరోజు చాలామంది అంటారు, పాస్టర్ గారు మేము ఎంతో కష్టపడుతున్నాం కానండి అలా వచ్చే ఏమైపోతున్నాయో తెలియట్లేదండి బాబు, కష్టమే మిగులుతుంది కానీ మేము ఎదరికి వెళ్ళకపోతున్నామండి అంటారు. ఈ రోజున ఒకవేళ దేవుని భయము లేకపోతే దేవుని పట్ల భక్తి ఒకవేళ లోపంగా ఉందేమో ఒకసారి మనం చూసుకోవాలి. పిల్లలు, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఆయన మార్గములో, చెప్పండి ఏ మార్గములో, ఆయన మార్గములో ఆయన త్రోవలో మనం నడిస్తే పిల్లలు ఈ 3 అనుభవాలు, ఒకటి భయము భక్తి, మూడవది ఆయన త్రోవలో మనం ఉండే అనుభవం కలిగి ఉంటే నువ్వు ఏది చేసినా దీవించబడుతుంది. నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉంటుంది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. చూడండి, ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇక్కడ నీ పిల్లలు ముళ్ళ చెట్ల వలె ఉంటారు లేకపోతే తుప్ప చెట్ల వల్ల ఉంటారని రాయబడిందా? పరిశుద్ధ గ్రంథంలో మీరు చదువుకోండి, 66 పుస్తకాల్లో చాలా మొక్కలు ఉంటాయి. ఏమండి, చాలా మొక్కలు ఉన్నాయి. ఏమంటే బలురసం మొక్కలు, చెప్పండి పిచ్చి మొక్కలు, ఏమంటే చాలా మొక్కలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదువుకుంటే చాలా మొక్కలు ఉన్నాయి. అయితే కానీ ఇక్కడ దేవుడు ఏ మొక్కతోనూ పోల్చలేదు. పిల్లల్ని ఏ మొక్కతో పోల్చాడంటే ఒలీవ మొక్కతో పోల్చాడు. చెప్పండి, ఏ మొక్కతో పోల్చాడు? ఒలీవ మొక్కతో పోల్చాడు. ఈ ఒలీవ మొక్క ఎంత శ్రేష్టమైందంటే మీరు ఎప్పుడైనా అది దాని శ్రేష్టత గురించి మీకు అర్థం కావాలంటే ఇప్పుడు వేరుశనగ నూనె ఎంత? అయ్యో ఏమండి, వేరుశనగ నూనె ఎంత? ఏమండి, వేరుశనగ నూనె ఎంత అండి? కేజీ ఇంచుమించు 170-175 ఉంది. అది కూడా డూప్లికేటే. ఏమండి, ఒరిజినల్ కేజీ నూనె మనం నిజంగా రియల్గా ఆడించుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఎంత కాస్ట్ అవుద్దో చెప్పినా 500 దాటవుద్ది ఇప్పుడున్న రేటు బట్టి. 500-600 అవుద్ది. కానీ మనకి లీటర్ నూనె ఎంతకి ఇస్తున్నారు? 170-180కి ఇస్తున్నారు. ఇప్పుడు సరే ఒక 500-600 ఒరిజినల్ నూనె లెక్కేసుకుందాం. అదే ఆలివ్ ఆయిల్ మనం కాస్ట్ చూసుకుంటే ఇప్పుడు అదే ఒలీవ నూనె తీసుకుంటే సుమారుగా అది ఒరిజినల్ నూనె మనం చూసుకోగలిగితే అది ఒక 5-6 వేలు పైకే ఉంటుంది. అంత శ్రేష్టమైనది, దాని కాయ శ్రేష్టమైనది, దాని చెప్పండి దాని యొక్క నూనె శ్రేష్టమైనది. అంతేకాదు దాని యొక్క ఆకు శ్రేష్టమైంది, తన ప్రతిదీ కూడా శ్రేష్టమైంది. అంటే ఇందులో పనికిరాందంటే కూడా ఏమీ లేదు. ఆకు పనిచేయదు, లేకపోతే దీని కాండం పనిచేయదు, మొక్క పనిచేయదు, లేకపోతే నూనె మనకు ఉపయోగపడుతుంది అంటానికి లేదు. ప్రతి కూడా ఇంపార్టెంటే. అంటే అది చాలా శ్రేష్టమైంది. ఆకు తన యొక్క ఆ యొక్క ఒలీవ చెట్టుకున్నటువంటి అన్నీ కూడా మెడికల్లో కూడా ఉపయోగించుతారు. అందుకని దానికి చాలా బెనిఫిట్ ఉంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క చెప్పండి ఈ పిల్లల్ని దేనికి పోల్చాడంటే ఒలీవ చెట్టు. అంటే ఇప్పుడు దాని ఆకు శ్రేష్టమైందే, చెప్పండి దాని కాయ శ్రేష్టమైందే, దాని కాండము శ్రేష్టమైంది. అంటే టాప్ టు బాటమ్ దాని నుండి ప్రతి కూడా శ్రేష్టమైంది. ఈ రోజున పిల్లల దేవుని భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే పిల్లల ఒలీవ మొక్కల వలె వారు శ్రేష్టమైన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన పిల్లలు దేవుడు కోరుకునేది ఏంటంటే మన పిల్లలు మంచి పిల్లలుగా శ్రేష్టమైన పిల్లలుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. ఒక ఆయన ఇంటికి వచ్చి చుట్టపు చూపుకొచ్చి అడిగాడట వాళ్ళ అమ్మ నాన్ని, ఏమండి మీ అబ్బాయి ఏం చేస్తాడని అడిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క తల్లిదండ్రులు అన్నారట మా అబ్బాయి ఎయిర్ ఫోర్స్ అన్నారట. చెప్పండి ఏంటండి? ఎయిర్ ఫోర్స్ అన్నారంట. పాస్టర్ గారు చాలా ఆనందపడ్డాడంట. అమ్మా పోన్లే, మంచి ఉద్యోగంలో ఉన్నాడు మీ అబ్బాయి, చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి? అది కదండి, ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి? విమానాలు, అదనమాట. చాలా మంచి వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయంటే లక్షల్లో వచ్చేస్తాయి. అది అసలు కాదు, ఆ చదువు కష్టం, అందులో సెలెక్ట్ అవ్వడం కూడా కష్టం. అయితే చాలా మంచి పొజిషన్ అమ్మ, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసాడమ్మా ఆయన పాస్టర్ గారు ఆయన వెళ్ళి విజిట్ చేసి ఆనందపడితే, ఊరుకోండి పాస్టర్ గారు మీరు అలాగనుకుంటున్నారు, ఎయిర్ ఫోర్స్ అంటే గాలి గన్నారం అన్నాడట. చెప్పండి ఏంటండి ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి? గాలి గన్నారం అండి. అలా చెప్పలేక మేము ఎయిర్ ఫోర్స్ అంటున్నాం, మీకులాగా అందరూ అలాగనుకుంటున్నారు పాస్టర్ గారు అన్నారట. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు చాలామంది పిల్లలు ఇదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు. జీవితం మీద అసలు ఆలోచనే వారికి
లేదండి. అసలు అసలు కుటుంబంలో తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, అయ్యో మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఈ రోజున మనం ఎలా బ్రతకాలి, అసలు కుటుంబం ఎలా నడుస్తుంది. ఈరోజు ప్రియులారా, ఒక 7-8 తరగతులకు వచ్చాడంటే పిల్లోడు ఇవన్నీ ఆలోచించగలగాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇవన్నీ ఆలోచించగలగాలి. అటువంటి బాధ్యతయుతముగా మన పిల్లల్ని తయారు చేయాలి. అలాగ మన పిల్లలు తయారవ్వాలనంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి అనంటే దేవుని భక్తి మార్గములో, దేవునికి భయపడే మార్గములో, ఆయన త్రోవలో నడిచే మార్గములో మన పిల్లలు ఉండాలి. అప్పుడే మన పిల్లలు ఎలాగుంటారంటే శ్రేష్టంగా ఉంటారు. పిల్లరా, బైబిల్లో కొంతమంది శ్రేష్టమైన బిడ్డల గురించి చెప్తాను, వారిని పెంచిన తల్లిదండ్రుల గురించి కూడా మీకు చెప్తాను. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయం 24వ అధ్యాయము కొంచెం తగ్గించు. ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం చదవండి అమ్మా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటిలో వచ్చుచుండేది. ఇక్కడ ఇస్సాకును గురించి రాయబడింది. ఇస్సాకు ఎక్కడ ధ్యానిస్తున్నాడు చెప్పండి అమ్మ, చెప్పాలి అందరూ. పొలములో ధ్యానిస్తున్నాడు. ఇప్పుడు పొలములో ధ్యానించిన ఇటువంటి ఇస్సాకును దేవుడు ఏం చేశాడు అంటే, తర్వాత అధ్యాయం పిల్లరా 25వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, అబ్రాహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని దేవుడు ఊరికనే ఆశీర్వదించడు. అర్థమైందండి? ఒక వ్యక్తిని దేవుడు ఊరికనే ఆశీర్వదించడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తిలో దేవుడు చాలా చూస్తాడు. ఒకవేళ సేవ చేసే సేవకుడు నేనైనా సరే, పిల్లరా, ఈరోజు ఈ ఉన్నతమైన పరిచర్యను దేవుడు ఈరోజు మా చేతులకు అప్పగించాడు అని అంటే దేవుడు ఏదో మాలో చూశాడు. దేవునికి స్తోత్రం. అది మా గొప్పతనం అని కాదు, ఈ రోజున మనలో ఏ మంచితనం కాదు పిల్లరా. కనీసం ఆయనకి ఏదో నచ్చగలిగింది ఏదో ఉంది కనుకనే ఈ రోజున కాస్త కోస్తా ఈ రోజున ఆయన ఉన్నతమైన పనిలో దేవుడు వాడుకుంటున్నాడు. ఈ రోజున ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అని అంటే ఆ వ్యక్తిలో దేవుడు ఎన్నో కొన్ని మంచి విషయాలు దేవుడు చూస్తాడు. ఆయన చూడకుండా ఒక వ్యక్తిని ఆశీర్వదించడు. ఇస్సాకును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, ఇస్సాకు జీవితాన్ని ఒక అడుగు మనం వెనకడుగు చూస్తే, ఇస్సాకు పిల్లర పొలములో ధ్యానించేవాడు. పొలము అనగా పిల్లర సంఘానికి సాదృశ్యం, దేవుని సన్నిధికి సాదృశ్యం. ఆయన ఎక్కడ ధ్యానించేవాడు అని అంటే, ఎక్కడ తన జీవితం పెరిగింది అని అంటే దేవుని సన్నిధిలో, దేవుని సమూహంలో పిల్లరా ఆయన పెరగగలిగాడు. కనుకనే దేవుడు పిల్లరా ఇస్సాకుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇక్కడ మీరు చూడండి, నేను ఇంకా లోతుగా చెప్పను కానీ నేను అవుట్లైన్ చెప్తాను. ఇప్పుడు ఇంతగా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఈయనకి రావటానికి ఈయన పెంచినటువంటి తండ్రి ఎవరు? అబ్రహాం. అసలు ఈయన ఎలాంటివాడో కూడా చూద్దాం పిల్లలు. ఇప్పుడు 22వ అధ్యాయానికి వద్దాం. 22వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గమనిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరి మాట విన్నాడు ఈయన? చెప్పండి, ఎవరి మాట విన్నాడు? అబ్రహాం ఎవరి మాట విన్నాడు? దేవుని మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పెద్దోళ్ళు అంటారు ఏంటంటే, ఇత్తనం ఒకటైతే
అంటారు కదా. ఏంటండి ఏం చెప్పామా, నువ్వు చెప్పామా, కరెక్ట్గా చెప్పామా, దాని కోర చెప్పామా, దాని ప్రాస్ చెప్పండి, మీకు తెలుసు కదా. చెప్పండి. ఇత్తనము చెట్టు ఒకటైతే కాయ ఒకటి, అంతే కదా. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని సామెతలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిళ్ళి చేలో మేస్తే మీకు బాగా తెలుసు, దేవునికి స్తోత్రం. మంచిది. అంటే దీని మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రులుగా మన మీద చాలా బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వేమాత్రం పొరపాటు చేసినా ఖచ్చితంగా నీ పిల్లల మీద ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది. ఈరోజు ప్రియమైనది, ఎందుకంటే నా వాక్యం ఆధారంతోనే నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి, ఇస్సాకు ఈ మార్గంలో, ఈ మంచి ఈ యొక్క చెప్పని పొలములో ధ్యానించే మార్గంలో ఉండటానికి అసలు దీని పునాది వేసిన వాడు ఎవరు అని అంటే అబ్రాహాం. ఈయన ఏం చేశాడు? దేవుని మాట ఎన్నాడు. ఎంతగా ఎన్నాడు అని అంటే, నీ ఏకైక కుమారుని తీసుకుని వచ్చి బలి ఇచ్చేయమంటే చెప్పండి ఏం చేశాడు? తన కుమారుని మోరీబు కొండ మీదకి తీసుకువెళ్ళి బలి అర్పించడానికి వెళ్ళాడు. అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నిశ్చయముగా నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు తెలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం దేవునికి భయపడే వాళ్ళమో కాదో అనేటువంటి సంగతి ఎప్పుడు మనకు అర్థమవుతుంది? మనం నడిచేటువంటి నడవను బట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మనం నడిచే నడవడను బట్టి మన భక్తి ఏంటో, మన విశ్వాసం ఏంటో బయటకు, అందుకనే పిల్ల రాయబడి ఉంటుంది, క్రియలు లేని విశ్వాసము మృతం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి దీనికి కారణం, ఇస్సాకు ఏం చేశాడు? పొలములో ఉన్నవాడు. పిల్లరా, అసలు ఈయన ఇంత మార్గంలో నడిపించింది ఎవరంటే తండ్రి అయినటువంటి అబ్రహాం. ఎంతగానంటే ప్రియులారా, దేవుని మాట అంటే మాటే, దేవునికి లోపడటం అంటే లోపడటమే. అలాగ తండ్రి నడిచాడు కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆయన కడుపును పుట్టినటువంటి ఇస్సాకు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ చెప్పాను బిడ్డల గురించి చెప్పాను, ఇక్కడ తల్లిదండ్రుల గురించి చెప్పాను. ఇంకొక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. పిల్లరా 11వ అధ్యాయం 36వ వచనాన్ని మీరు చూడండి. 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక కూతురు మనకు కనబడుతుంది. ఎవరు ఈమెనంటే యాప్తా కుమార్తె. చెప్పండి ఎవరు? యాప్తా కుమార్తె. ఈ యాప్తా ఎవరు అని అంటే పిల్లలు ఒక అనాథ, పిల్లలు వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున పిల్లరా ఈయన అన్నదమ్ములు వచ్చి అన్నారు, నీవు వేశ్యకు పుట్టినవాడివి, నీవు మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు, మీ అమ్మ మా అమ్మ కాదు, నువ్వు దయచేసి వెళ్ళిపో మా ఇండ్లని విడిచిపెట్టి నిర్దాక్షిణంగాని అంటే పిల్లరా ఆయన పంపేశారు. పంపేసిన తర్వాత ఆయన బాధ ఏదైనా పడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన చాలా పరాక్రమము కలిగిన, అంటే బలవంతుడు, బలాఢ్యుడు. ఏ యుద్ధమైనా సరే గెలిచి వస్తాడే తప్ప ఓడిపోవటం ఈయనకి తెలియదు. ఒకసారి ఏం జరిగిందంటే ఇశ్రాయేలుల మీదకి అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు. వస్తే అమ్మోనీయులను చూసి ఇశ్రాయేల్కి భయం వేసింది. వాళ్ళని ఓడించలేమురా మనం, మన వల్ల కాదు. ఇప్పుడు గనక యాప్తా అనేవాడు ఉంటే మనకి జయం వస్తుంది. అనవసరంగా మన దేశం నుంచి బయటికి పంపించేశాం. ఇప్పుడు ఇంకేముంది గతి, వెళ్ళి కాళ్ళు పట్టుకుని తీసుకుని వద్దాం అని మొత్తం మీద అని వీళ్ళందరూ ఆ ఊరి పెద్దలందరూ వెళ్ళి బతిమాలి, బాబు మీరు రావాలి, అమ్మోనీయుల బాధను మనం తప్పించాలి. అలా తప్పిస్తే నీవే మాకు పెద్దవి, నీవే మాకు అధికారివి, మేము ఖచ్చితంగా నిన్ను నిలబెట్టుకుంటాం అని చెప్తే, అయ్యా
ఒట్టి చేతులతో ఊరు నుండి పంపేశారు. నిజంగా నేను యుద్ధం చేసి గెలిపిస్తే మీరు నన్ను ఎలా నిలబెడతారయ్యా? అయినా నీకు మాకు కుదరదు, నేను రానని చెప్పాడు. లేదయ్యా, ఖచ్చితంగా నువ్వు రావాలి అని మొత్తం మీద తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరి మీదకి? అమ్మోనీయుల మీదకి. వెళుతూ ఒక తీర్మానం చేశాడు. ఏంటి ఆ తీర్మానం అంటే నిశ్చయముగా. ఎందుకనంటే అమ్మోనీయులు అక్కడ ఓడించడం అది సామాన్యమైన విషయము కాదు. సామాన్యమైన విషయం కాదు కాబట్టే గెంటేసిన వాడి దగ్గరికి కాళ్ళు పట్టుకోవటానికి వెళ్ళారు వీళ్ళందరూ. మనకి ఇక్కడ అర్థమైపోవాలి మ్యాటర్. పిల్లరా, మొత్తం మీద అది చాలా పెద్ద టాస్క్, చాలా పెద్ద యుద్ధం. గెలవటం అంత ఈజీ కాదు. ఆయన వెళుతూ ఇలా తీర్మానం చేసుకున్నాడు, ఒకవేళ నేను అమ్మోనీయులు జయించి ఇశ్రాయేలు దేవునికి జయముంతి ఇశ్రాయేలు దేవుని పక్షమున పోరాడి గెలిచి నేను చక్కగా తిరిగి వస్తే నా ఇంటిలో నుండి ఏది మొదటగా వస్తుందో అది యెహోవాదగును, యెహోవాకు ప్రతిష్ఠిస్తాను అని తీర్మానము చేసుకున్నాడు. ఇది మనసులో మాట. అది అలా ఆవిడికి చెప్పలేదు, పిల్లకి చెప్పలేదు, కుటుంబంలో ఎవరికి చెప్పలేదు. ఆయన పక్షమున ఉండే మనుషులకు కూడా తెలియదు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, వారందరినీ కూడా గెలిచి వస్తూ ఉన్నాడు. అందరూ కూడా సంతోషముతో ఏం చేస్తున్నారంటే ఆనందం ఆర్భాటాలు చేస్తూ, ఇదిగో మా రాజు గెలిచాడు, యొప్తా గెలిచాడు, మాకు జయం వచ్చింది, ఇశ్రాయేలు దేవునికి మహిమ. అందరూ కూడా పాటలు పాడుకుంటూ వస్తున్నారు. ఈ విషయము అందరికీ ఇంటికాడ తెలిసిపోయింది. మిస్పాలో ఉన్నటువంటి తన కుమార్తె, అయ్యో మా నాన్న గెలిచాడట, వాళ్ళందరూ ఓడిపోయారట అని ఆమె ఏం చేసిందో తెలుసా? పనికత్తులు తీసుకుని ఆమె కూడా పిల్లర ఊరేగింపు చేసుకుంటూ పిల్లర సంతోషిస్తూ నాట్యం ఆడుతూ తండ్రిని ఎదుర్కోవడానికి వస్తుంది. ఈ విషయము చూడగానే తండ్రి కుప్పకూలిపోయాడు. ఆయన మాట అంటాడు ఏంటనంటే, నన్ను బాధ పెట్టేవారిలో నీవు కూడా ఒకతానివి అయితివమ్మా. అంటే పిల్లలు నిజంగా ఈ ఊరేగముతో వస్తున్న యోప్తాకి కూతురు చూసి ఎంతో ఆనందపడాలి. కానీ ఆయన ఏమైపోయాడు? కుప్పకూలిపోయాడు. ఎందుకనంటే ఎవరికి ఇచ్చాడు మాట? పిల్లరా, అయితే అమ్మా నువ్వు నన్ను ఎంతోమంది బాధ పెట్టారు ఇప్పటి వరకు, కానీ అందరిలో నీవు కూడా నన్ను బాధ పెట్టావమ్మా. వాట్ హ్యాపెన్స్ డాడీ? నేనేం చేశాను డాడీ? మీరు గెలిచారనే కదా ఈ ఆనందంతో నేను వస్తున్నాను. అయ్యో నేనేం చేశాను డాడీ అని అంటే, లేదమ్మా నువ్వేమీ చేయలేదు, కానీ నేను దేవునికి ఏమి ఇచ్చానంటే మాట ఇచ్చాను. ఏంటి ఆ మాట అని అంటే, ఇదిగో నా ఇంటి నుండి ఏదైతే మొదటగా వస్తుందో నేను గెలిచిన దినమున నేను అది దేవునికి ఇస్తాను అని చెప్పానమ్మా. ఇప్పుడు నీవే వచ్చావమ్మా, నాకున్నదాన్ని ఒక్కదానివే, అందుకని నేను కృంగిపోయానమ్మని అంటే ఆమె ఏమందో తెలుసా? అంతేనా డాడీ? నీవు మనుషునికి కాదు కదా మాట ఇచ్చింది, నువ్వు దేవునికి కదా, నీవు అనుకున్నట్లే చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న పిల్లలు అయితే ఏమంటారు? ఏమన్నా నన్ను అడిగి చెప్పావా? నీకేం పని? అన్నీ నీ ఇష్టమేనా? అన్నీ నువ్వు అనుకున్నట్టే చేయాలి. ఎక్కడో కానీ ఇటువంటి గొడవలు విన్నానండి నేను. పిల్లరా చెప్తాను, సాధారణంగా విశ్వాసాల గృహాల్లోకి వెళ్తున్నప్పుడు చెప్తారు కదా, వాళ్ళు వెర్షన్ చెప్తూ ఉంటారు కదా. ఒక పిల్ల అంటుంది, అన్నీ నీ ఇష్టమేనా మమ్మీ? అన్నీ నువ్వు అనుకున్నట్టేనా? చూడండి అయ్య గారు, అన్నీ మా మమ్మీ చెప్పినట్టే చేయాలంట. ప్రియమైన అవును చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా చూడండి, ఈ రకంగా ఇప్పుడు పిల్లలు మాట్లాడతారు, కానీ ఆ రీతిగా ఆమె మాట్లాడలేదు. అయ్యా నీవు దేవునికి కదా మాట ఇచ్చావు, మనుషునికి కాదు కదా. నీవు దేవునికి మాట ఇచ్చావు కనుక నీవు అనుకున్నట్లే చే. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎవరి చిత్తానికి లోబడింది ఈమె? దేవుని చిత్తానికి లోబడి. ఈ రోజున ఇక్కడ ఉండేది ఒక స్త్రీ అయినా పురుషుడు అనేది కాదు, కానీ వారిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని మనం ఈ రోజున తీసుకోవాలి. ఒక పిల్లలుగా ఈ రోజున పిల్లల్ని మనం ఎలా నడిపించాలంటే ఇస్సాకు వలె వారిని పొలంలో వారిని మనము ఉంచాలి. రెండవది, దేవుని చిత్తమును అనుసరించి నడిచేవారిగా మనము వారిని ఉంచాలి. అసలు దేవుని చిత్తమును నడవటానికి, ఈమెకి దేవుని చిత్తం నడవటానికి గల కారణం ఎవరనంటే, ఇప్పుడు తండ్రి కాడికి వెళ్దాం. మొదటి వచనానికి వస్తే అక్కడ చక్కటి విషయాలు రాయబడతాయి. ఒకసారి చూడండి.
గిలాదు వాడైన యొప్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొప్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులు కనగా పెద్దవారు యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు, మా ఇంట నీకు స్వాస్థ్యం లేదని ఆయన గెంటేశారు. ఇక్కడ 3వ వచనం మనం చూస్తే, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించెను. ప్రియులారా, ఇప్పుడు ఈయన గెంటేశారు ఇశ్రాయేలు మధ్యలోంచి. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రియులారా, ఏదో ఆయనకి కనపడిన, ఆయనకి దారి కానిన దేశమైన టోబి దేశానికి వెళ్ళిపోయాడు. ఆ టోబి దేశంలో ఈయన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఆయనకి అల్లరి జనం. ఎవరున్నారమ్మా చెప్పండి? అల్లరి జనం. అల్లరి జనం ఉన్నారు. ప్రియులారా, అల్లరి జనం ఉన్నారు కాదని ఈయన కూడా అల్లరోడు అయిపోయాడా? చెప్పండి అమ్మా. ఒకవేళ అల్లరోడు అయిపోతే దేవుని పక్షమున యుద్ధం చేయడానికి వస్తాడా? రాడు. యుద్ధములోకి వచ్చినటువంటి ఈయన దేవునికి నిబంధన చేస్తాడా? చేయడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా మీరు వినాలి. అంటే ఈయన ఎంత భక్తిపరుడో మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందండి? ఈయన ఎంత భక్తిపరుడో, తిన భక్తిని, తిన విశ్వాసాన్ని ఎంతగా కాపాడుకున్నాడు ఇక్కడ మనకు బాగా అర్థమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అమ్మ 9 అయింది, ఒక 10 నిమిషాలు వదిలేస్తాను, కొంచెం మనసు పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 9:30కి మన ప్రార్థన అయిపోద్ది. అర్థమైందండి? ఈయన చెప్పండి, ఎందుకంటే ఏదో 4 మాటలు చెప్పాలని దేవుని ప్రేరేపణ, ఖచ్చితంగా చెప్తాం, వినండి అమ్మ. ఎందుకంటే మీకు చాలా అమూల్యమైన విషయాలు, చాలా పిన్ టు పిన్ మీకు చెప్తున్నాను. ఏదో నూకోదుంపడిగా చెప్పేసి వెళ్ళిపోయి ప్రసంగం కాదు, చాలా క్లారిటీగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒకటి, పిల్లలు వారి తల్లిదండ్రులు. అర్థమైంది? పిల్లలు వారి తల్లిదండ్రులు, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే పిల్లలు నడవటం ఎంత ముఖ్యమో వారి తల్లిదండ్రులు కూడా నడవటం అంతే ముఖ్యం. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లికి లేనిదే పిల్లకి రాదు, తండ్రికి లేనిదే పిల్లవాడికి రాదండి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? పొలములో ఉన్నాడు. పిల్లరా, దీనికి కారణం ఎవరు అని అంటే తండ్రి. ఎవరి మాట వినేవాడు? ఆయన దేవుని మాట వినేవాడు. అబ్రహాం ఇక ప్రాణం పోయినా పర్లేదు, నష్టమైనా పర్లేదు, దేవుని మాట మేరడు. అందుకని అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ చూడండి, యొప్తా కుమార్తె. ఈ యొప్తా కుమార్తె దేవునికి ఇచ్చిన మాటను ఏమాత్రం కూడా మేరలేదు. నువ్వు దేవునికే కదా డాడీ మాట ఇచ్చింది, ఆ ప్రకారమే చేయమంది. ఆ రీతిగానే దేవుని మాటకు తల వచ్చింది. అందుచేత ఇశ్రాయేలులంట పిల్లల 4 రోజులు ఆమెని జ్ఞాపకం చేసుకుని పండగ చేసుకుంటారంట. ఎందుకనంటే అసలు ఒక ఇటువంటి యవనస్తురాలు మనం చూడలేము. ఇటువంటి మంచి యవనస్తురాలని ఈ రోజున ఆమెను తలంచుకుని ఇశ్రాయేలీయులు యొప్తా కుమార్తె నిమిత్తము 4 రోజులు పండుగ చేసుకుంటారంట. ఈ రోజున ప్రియమైన దేవుని, నిజంగా మనం కూడా సమాజంలో అలా ఉండగలగాలి. మన పిల్లలను బట్టి అనేక మంది ఆనందపడాలి, అనేక మంది సంతోషించాలి. పిల్లలు ఆ రీతిగా ఉండాలంటే మనం ఎవరి చిత్తానికి తల వంచాలి? దేవుని చిత్తానికి. ఇప్పుడు యొప్తా కుమార్తె దేవుని చిత్తమునకు తల వంచింది అని అంటే దీనికి పునాది వేసింది ఎవరో తెలుసా? తండ్రి. ఎవరు చెప్పండి? తండ్రి. ఎందుకనంటే ఆయన అల్లరి జనము మధ్యలోనికి వెళ్ళినా ఆయన ఏ అల్లరి నేర్చుకోలేదు, తన భక్తిని, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మనం ఎక్కడున్నా చెప్పనండి, మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏమండి, అర్థమైందా? మన భక్తిని, మన విశ్వాసాన్ని, ఎటువంటి వారి మధ్యలోనికి వెళ్ళినా మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే పిల్లలను ఆశీర్వదిస్తాడు. పిల్లరా వాళ్ళ తల్లిదండ్రులను ఆశీర్వదిస్తాడు. పిల్లలు 3వది కూడా నేను ముగించేస్తాను. ఇక్కడ సమూయేలును గురించి మనం చూద్దామండి. పిల్లలు సమూయేలు ఇక్కడ సమూయేలు పిల్లలు 3వ అధ్యాయం 1 సమూయేలు 1వ వచనం ప్రకారం మనం చూస్తే ఇక్కడ ఈయన
ఎవరు అనంటే చూడండి, బాలుడైన సమూయేలు ఏలు ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు అగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఇక్కడ బాలుడైన సమూయేలు ఏలి ఎదుట ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? ఎవరికి చేస్తున్నాడు? దేవునికి. ఇక్కడ బాలుడైన సమూయేలు ఏలికి పరిచర్య చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడండి? ఏలి ఎదుట ఎవరికి చేస్తున్నాడు? ఈరోజు పిల్లరా, ఏదన్నా దైవజనుడు ఏదన్నా ఒక పని అప్పగిస్తే పిల్లరా, అది ఎవరిది? అది ఎవరిది చెప్పండి? అది ఎవరిది? దేవునిది. పిల్లరా, చూడండి, లైవ్ కూడా ఉంది. నేను ఎప్పుడైనా శనివారం కొండింగ్ మందిరానికి వెళ్తానండి. నేను వెళ్ళేటప్పటికి ఇంచుమించు ప్రార్థన స్టార్ట్ అయ్యే టైం అయిపోద్ది. నేను వెళ్ళి ప్రారంభించినప్పుడు విశ్వాసులు వస్తారు. పొరపాటున ఎప్పుడైనా నేను కొంచెం ఎర్లీగా ఉంటే ఆ ఎర్లీకి వెళ్ళే టైంలో ఏం చేస్తారంటే పిల్లలు మన విశ్వాసులు పిల్లలు, ఎంతంత పిల్లలు 2 ఏసు 3 ఏసు 4 ఏసు 5 సంవత్సరాలు 7 8 తరగతి ఇలా పిల్లలు ఓ 10-12 మంది పిల్లలు వచ్చేసి ఆ మందిరం అంతా కూడా ఏం చేస్తారంటే క్లీన్ చేసేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ అందరూ వచ్చేస్తారు. అంటే పిల్లలు తొడటానికి ఒకరు చాలు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏంటంటే మా పిల్లలు దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. ఆ పరిచర్య ఎవరిది? దేవునిది. చెప్పింది పాస్టర్ గారే, నీకు చేయమని చెప్పింది పాస్టర్ గారే, నీ ముందు ఉండేది కూడా పాస్టర్ గారే, నీ కనపడేది పాస్టర్ గారే, కానీ పని మాత్రం దేవునిది. దేవునికి స్తోత్రం. చెప్పండి, పని ఎవరిది? దేవునిది. అందుకని ఇక్కడ ఏలి ఎదుట ఎవరికి పరిచర్య చేస్తున్నాడు ఈయన? దేవునికి స్తోత్రం. అంతకంటే భాగ్యం మనకుందా? ఈ రోజున పని చెప్తే పిల్లల తల విసిరి వెళ్ళిపోయి పిల్లలు చాలామంది ఉన్నారు. దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుని కృప మన పిల్లల మీదకి ఎలా వస్తుంది? దేవుని దయ మన పిల్లల మీదకి ఎలా వస్తుంది? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలకి మనం చెప్పాలి, వెళ్ళి దేవుని మందిరంలో పరిచర్య చేయి, దేవుని మందిరంలో ప్రార్థన చేయి, దేవుని మందిరంలో నువ్వు అంగలార్చు, దేవుని మందిరంలో నువ్వు రోధించు అని మన పిల్లలకు మనం చెప్పాలి. చిన్న పిల్లలే కానీ వదిలేయకూడదండి. పిల్లరా, ఈయన చిన్నపిల్లోడు కదా ఏమండి? ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చిన్నపిల్లోడు ఈయన. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చిన్నపిల్లోడు. ఎందుకనంటే పాలు విడిచిన వెంటనే వదిలిపెట్టేసింది ఎక్కడ? దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం. భలే చాలామంది భలే చదువు చెప్తారు, ఏంటమ్మా మీ పిల్లోడు, ఏంటమ్మా మీ పిల్ల అంటే, చిన్నపిల్ల కదండి అయ్యగారు. ఓకే, చిన్నపిల్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాసుకో పిల్లల. చిన్నపిల్లల పనులు చిన్నగా ఉంటున్నాయా? ఉండట్లే. చిన్నపిల్ల కదా, లేకపోతే చిన్నపిల్లోడు కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు చిన్నోళ్ళు అయినా పెద్దోళ్ళు అయినా, లేకపోతే మా ఒక దేశానికి పిల్లలు పిఎం అయినా సీఎం అయినా, మన పిల్లలను మనం ఎక్కడ పెట్టాలంటే దేవుని మందిరంలో పరిచర్య దగ్గర పెట్టాలి. దేవునికి ప్రార్థన చేపించాలి. ఒకసారి పిల్లల మన మందిరంలో కోటాలు జరుగుతుంటే ఒక పిల్ల 3వ తరగతి 4వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయి అవక్క అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నాకు చాలామంది మన సంఘాల్లోని పిల్లలు తెలుసండి, స్కూల్కి వెళ్ళినా కూడా క్యారేజ్ బాక్స్ పట్టుకెళ్ళిన వాళ్ళు చాలామంది. కోటాలు జరుగుతుంటే కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, ఇక్కడ మా అబ్బాయి ఈరోజు బాక్స్ పట్టుకెళ్ళి ఏమంటే ఫస్ట్ ప్రార్థన కదండి. ఈ రోజున ఆ దైవ క్రమాన్ని, ఆ దైవ భక్తిని మన పిల్లలకు మనం నేర్పించాలి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా చెప్పండి, ఎవరు నేర్పారు ఈయనకు? తల్లి నేర్పింది. చిన్నతనం నుండి నేర్పింది. చిన్నతనంలోనే మందిరంలో వదిలేస్తే పిల్లలు అతడు ఏలి ఎదుట దేవునికి ఏం చేస్తున్నాడు? పరిచర్య. ముందు ఉండేది ఏలీ గారే, ముందు ఉండేది దైవజనుడే, పిల్లలు కనబడేది దైవజనుడే. కానీ నేను ఎవరికి పరిచర్య చేస్తున్నానో చెప్పండి? దేవునికి పరిచర్య చేస్తున్నాను. చివరికి నేను మాట చెప్పి ముగిస్తాను. అలాగ చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయన ఏ రీతిగా చేశాడు అని అంటే చూడండి, 20వ వచనాన్ని మనం చూద్దామండి. 20వ వచనాన్ని, అదే 3వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూస్తే, కాబట్టి సమూయేలు యెహోవాకు
ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకుని బెయేర్షెబ వరకు ఇశ్రాయేలులందరూ కూడా తెలుసుకుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా చూడండి, గమనించండి. ఒకప్పుడు ప్రియులారా హీనపరచబడినటువంటి, ఒకప్పుడు అందరిచే తృణీకరించబడినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న కుమారుడైనటువంటి ఈ యొక్క సమూయేలును దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ దేశమంతటి మీద ఆయన పేరు ఊరేగేటట్లు దేవుడు చేశాడు. ఆ చుట్ట నుండి ఈ చుట్ట వరకు ఎవరి ప్రవక్త ఫలానా అన్నా కుమారుడైనటువంటి సమూయేలు రే, ఆయన గొప్ప ప్రవక్త అంటరా, దేవుడు ఆయనతో ఉన్నాడట్రా, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడట్రా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్నతనములో ఉండగానే దేవుని స్వరం విన్నటువంటి ప్రవక్త పిల్లల సమూయేలు. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చింది ఇదంతా అంటే, ఎలా వచ్చింది ఈ యొక్క భాగ్యం అని అంటే, ఈరోజు రాజులను అభిషేకించగలిగిన పిల్లరా చూడండి, యాజకులను అభిషేకించగలిగిన పిల్లరా చూడండి, ఈ యొక్క ఆధిక్యత ఈయనకి ఎలా వచ్చింది అని అంటే ఊరికే రాలేదు. ఈయన దేవుని దగ్గర ఏం చేశాడు అని అంటే పరిచర్య చేశాడు. ఈయన పరిచర్య చేశాడు అని అంటే దీన్ని నడిపించింది ఎవరు అని అంటే తల్లి. ఈరోజు మీకు చాలా క్లియర్గా చెప్పాను. పిల్లలు వారి తల్లిదండ్రులు, పిల్లలు మనం దాటితే మన పిల్లలు దాటుతారు. మనం లోపడకపోతే మన పిల్లలు లోపడరు. మనం ప్రార్థన చేయకపోతే మన పిల్లలు ప్రార్థన చేయరు. దేవుని పట్ల మనం భయం కలిగి ఉండకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా మన పిల్లలు కూడా కలిగి ఉండరు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనలో లేనిది మన పిల్లలకు రావాలనుకునేది అది ఒట్టి మాటే తప్ప మరొకటి కాదు. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇస్సాకును మీకు చూపించాను, యాఫ్తా కుమార్తెను చూపించాను, మూడవది సమూయేలును చూపించాను. ఈ మూడు క్వాలిటీస్ మీరు చూస్తే ఇస్సాకు పొలములో ధ్యానించాడు, అంటే ఆయన సంఘములో నిలబడి ఉన్నాడు, దేవునితో నిలబడి ఉన్నాడు. రెండవది యాఫ్తా కుమార్తె దేవుని చిత్తమును చేసింది. ఈ రోజున మన జీవితంలో కూడా మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. ఉన్న మనము దేవుని చిత్త ప్రకారంగా నడవాలి. పిల్లరా, ఉన్న మనము సమూయేలు వలె దేవునికి మనము పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియులరా, నేను దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించాడని ముందు నేను చెప్పాను కదా, ఏదో నచ్చింది దేవునికి మాల అన్నాను కదా, అదేంటో చెప్తాను నేనండి. పరిచర్య ఇలా చేయాలని ఎవరో మమ్మల్ని అడగరు, కానీ దేవుడు మాకు చెప్తాడు. అది పొల్లిపోకుండా మేము చేస్తాం. అది ఎవరో అడుగుతారని కాదు, దేవునికి లెక్క చెప్పాలని చేస్తాం. అది దేవునికి నచ్చుద్ది. ఎందుకనంటే ఈరోజు మనం ప్రతి వ్యక్తి దేవునికి మనం ఏం చెప్పాలంటే లెక్క చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఒక చోట మందిరం కట్టమన్నాడా, చావైనా సరే కట్టి తీరాలి. కొన్ని సందర్భాల్లో మీరు చూశారు, గతించిన దినాల్లో చాలా మీరు చూశారు, సందర్భాలు చూశారు కదా. చాలామంది విశ్వాసులు అన్నారు, అయ్యగారండి వద్దండి బాబు, మీకున్న సేవ చాలు, వద్దండి సమస్యలు వద్దు, మీకు ఏమన్నా అవుతే మేము తట్టుకోలేం అని చాలామంది. మేము ఒకటే చెప్పాం, దేవునికి భయపడిపోతే ఎట్లా, దేవునికి భయపడపోతే ఎట్లా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి భయపడాలిగా, దేవుడు చెప్పేది మనం చెయ్యాలిగా. ఈరోజు తప్పించుకోవడం ఈజీయే, కానీ దేవునికి భయపడకపోతే అమ్మో అది చాలా ఘోరంగా ఉంటుంది కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, హైదరాబాద్ నుంచి న్యూస్ అందరూ, హైదరాబాద్ తెలిసిన వాళ్ళందరూ ఫోన్లండి, నిజంగా వద్దండి వద్దండి వద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చిత్తాన్ని మనము ఎప్పుడు నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. భయపడాలి, ఆయన ఎదుట పరిచర్య చేయాలి. పిల్లలు ఆయన ఎదుట నిలబడాలి. అలా ఉండగలిగితే మన పిల్లలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ రోజున ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఈ రోజున మన పిల్లలందరూ కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రులుగా కాస్త మన బాధ్యత కూడా చాలా ఉంది. ఆ రీతిగా మనం ఉండగలిగితే, ఒక అబ్రహాము వలెను, ఒకవేళ అన్నా వలెను, లేకపోతే ఈ యాఫ్తా వలెను మనం ఉండగలిగితే ఖచ్చితంగా మన పిల్లలు ఈ బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగానే ఆశీర్వదించబడతారు. అట్టి కృప
దేవుడు మన పిల్లలకు దయచేయునుగాక. అట్టి కృప మన పిల్లలను నడిపించగలిగిన కృప మనకు కూడా దేవుడు దయచేయునుగాక. ఆమెను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యాప్ తెచ్చుకుంటే 10 కుర్చీలు ఎక్కువ తెచ్చుకోవచ్చు కదా, అంత తక్కువ తెచ్చుకున్నారు.